ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో దారుణం జరిగింది. భార్యను భర్త గొంతు కోసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్ వీధిలో దారుణ హత్య గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. భార్య పుష్పను భర్త చెన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన చెన్నయ్య అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణ సీఐ నాగరాజరావు పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని డీఎస్పీ తెలిపారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతురాలు పుష్ప తల్లిదండ్రులు, వారి బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. తమ కూతుర్ని హత్య చేసిన చెన్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని రోధించారు. ఆళ్లగడ్డ పట్టణం చాంద్ వీధి గ్రామంలో ఒక భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులకు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఇతను వెంకట చెన్నయ్య అని చెప్పేసి ఇద్దరు 1.5 నుంచి ఇక్కడ అద్దెంట్లో ఉంటూ ఇక్కడ ఫ్రూట్ మండీలో పనిచేస్తూ ఉంటున్నారు, జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య తగాదాల వలన భార్యని గొంతు కోసి చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియవచ్చింది. ఇద్దరు పిల్లలు ఈరోజు ఎర్లీ మార్నింగ్. పిల్లలు ఇక్కడే ఉన్నారా? పిల్లలు బయటికి వెళ్ళినట్టున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.